తీసుకోవాలి, అది అవసరం అని అందరికీ తెలుస్తుంది. కానీ అది ఎందుకు అవసరమో పూర్తిగా అందరికీ తెలియట్లేదు. ఎందుకు అది అవసరం? ఉదాహరణకి నేను ప్రారంభ దినాలలో సువార్త పరిచయం చేసేటప్పుడు మన చినవానుగూడెం యొక్క మందిరం స్లాబ్ వేసి పిల్లర్స్ మాత్రమే ఉండి అక్కడ ఆరాధన జరిగేది. అప్పటికి మందిరం పూర్తి అవ్వలేదు. కాబట్టి ఆరాధన అయిపోయిన తర్వాత ఈ రొట్టె ఆదివారం చేసుకొస్తారు. ద్రాక్షరసం బాటిల్ మాత్రం తలుపులు లేనటువంటి, గోడలు లేనటువంటి మందిరంలో మనం పెట్టలేం కదా. అప్పుడు మా జ్యోతి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే తీసుకువెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టేవాళ్ళు. వాళ్ళ మమ్మీ కూడా చిన్నపిల్లలు కాబట్టి దాన్ని బయట టేబుల్ మీద పెట్టకుండా ఆ ద్రాక్షరసం బాటిల్ బీరువాలో పెట్టి తాళం వేసేది ఏకంగా. మంచిదే. కానీ ఒక ఆదివారం నిజంగా జరిగింది. ఒక ఆదివారం జ్యోతి ఆరాధనకు వచ్చింది. కానీ వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు ఏదో అత్యవసర పరిస్థితి ఉండి ఊరెళ్ళారు. వాళ్ళు వెళతా బీరువా తాళాలు పట్టుకుపోయారు. వాళ్ళు ద్రాక్షరసం బాటిల్ గురించి మర్చిపోయారు. సరే, నేను ఇక్కడ ఆరాధన జరిగించుకుని హడావిడిగా వెళ్ళి అక్కడ ఆరాధన ప్రారంభించి, సహజంగా ఒక సేవకుడు ఆరాధన ప్రారంభించే ముందు ఆరాధనకి ఏం కావాలో అన్ని చూసుకోవాలి, లేదా నడిపించేటువంటి ఆయన అవన్నీ ఉన్నాయో లేదో చూసుకోవాలి. కానీ ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ ఆరాధన స్టార్ట్ చేసేటప్పుడు యథావిధిగా నేను ఆరాధన ప్రారంభించేశాను. ప్రధానంగా రొట్టె చూసుకుంటాం, అది మెయిన్ కదా. కాబట్టి ఆరాధన ప్రారంభించేసి ప్రార్థన అయిపోయింది, పాటలు అయిపోయింది, వాక్యం అయిపోయింది. అయిపోయిన తర్వాత రొట్టె ద్రాక్షరసం ప్రార్థన చేసేటప్పుడు చూస్తే ద్రాక్షరసం లేదు. మా జ్యోతిని ద్రాక్షరసం లేదమ్మా అన్న. ఇంట్లో ఉందని వెళ్ళింది. 5 నిమిషాలు అయింది, 10 నిమిషాలు అయింది, రాట్లా. సంఘం అంతా అలా కూర్చుని ఉన్నాం, వెయిట్ చేస్తున్నాం. ఏంటి రాలేదంటే ఇంటికాడ ఏడుస్తుంది అన్నారు. సరే అని చెప్పి వీళ్ళు కూర్చోమని చెప్పి నేను ఇల్లు ఎదురుకు తెలుసుగా మీకు ఇంటికి వెళ్ళాను. పెడితే నిలబడి అలాగే ఉంది. ఏమైందంటే బీరువాలో పెట్టి వెళ్ళిపోయారు ద్రాక్షరస బాటిల్. పోనీ దగ్గర కాదు కదా అక్కడి నుంచి రావటానికి, పోనీ గుడివాడలే తీసుకొచ్చేంత వరకు అరగంట సేపు వీళ్ళు ఆగుతారా? అప్పుడు నేనేం చేశాను గట్టిగా చెప్పు. బీరువా బదలు కొట్టేశాను. అంటే బీరువా తాళం కొట్టేసి దాన్ని ఇలా కింద కొట్టేసి ఆ బాటిల్ తీసుకెళ్ళి అక్కడ ద్రాక్షరస కార్యక్రమం జరిగించాను. అంటే అంత అవసరమా? ఇప్పుడు ఆ రోజు ఆదివారం అది లేదనుకో, నెక్స్ట్ వారం కొనసాగించుకోవచ్చు కదా. బీరువా పగలగొట్టి మరి ద్రాక్షరసం బాటిల్ పట్టుకెళ్ళి ఆరాధన విషయంలో రొట్టె ద్రాక్షరసం ఇవ్వటం అనేది అంత అవసరమా? ఒక వారానికి ఏమైంది? బీరువా పగలగొట్టడం అంత అవసరం ఏముంది? ఇలా అనుకుంటే ఆ రోజు ఆరాధన విషయంలో అది ఉండేది కాదు. కానీ ఎంత అవసరం అయ్యి ఉంటే దాన్ని పగలగొట్టుకుంటాను నేను. తర్వాత వాళ్ళ అమ్మా నాన్న చేయమనుకున్నా అది దేవుడు చూసుకుంటాడు. ఆ విషయంలో నింద పడినా పర్వాలేదు, దాన్ని మాత్రం ఆ రోజు ఆఫ్ చేయకూడదు అనే నిర్ణయంతో ఆ బీరువా పగలగొట్టారు. ఇప్పటికీ బాగా చేయలేదు వాళ్ళు, తెలిసింది. మీరు ఇప్పటికీ దాన్ని అలాగే ఉంచుకున్నారండి. దాన్ని చూసినప్పుడల్లా గుర్తొస్తుంది నాకు. అంటే ఈ స్టోరీ అంత ఎందుకు చెప్తున్నాను అంటే, చాలా మందికి రొట్టె ద్రాక్షరసం అవసరం అనుకుంటాము, కానీ ఎంత అవసరమో తెలియదు. ఈ రొట్టె ద్రాక్షరసం అనే దాని విషయంలో ఎంత అవసరమో అనేది మనకు తెలియాలంటే ఈ విషయమై ఒక ప్రాముఖ్యమైనటువంటి 5 విషయాలు లేఖనాలలో నుంచి మనం నేర్చుకుంటాం. ఈ 5 విషయాలు ఏంటంటే, 1, అసలు రొట్టె ద్రాక్షరసం అనే దాన్ని ఎందుకు మనం తీసుకోవాలి ప్రధానంగా. 2వది, ఒకవేళ దాన్ని తీసుకుంటే ఎలా తీసుకోవాలి. 3వది, తీసుకుంటే దాన్ని ఎప్పుడు తీసుకోవాలి. 4వది, దాన్ని తీసుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఎవరు తీసుకోవాలి. 5వది, దాన్ని తీసుకోకపోతే ఏమవుద్ది. ఈ 5 గురించి నీకు అర్థమైతేనే దాని యొక్క విలువ, దాని యొక్క అవసరం తెలుస్తుంది. అది పాటిస్తావు. అది పాటిస్తేనే దేవుడు అవసరం అని చెప్పిన దాన్ని పాటించావు కనుక మన ప్రతి అవసరాన్ని కూడా దేవుడు తీరుస్తాడు. చాలా మంది రొట్టె ద్రాక్షరస విషయంలో ఎందుకు అని అంటే, ఆదివారం వచ్చింది కాబట్టి దాన్ని తీసుకోవాలంతే అని అనుకుంటారు తప్ప దాని గురించిన పూర్తి అవగాహన అనేది లేదు. ఇప్పుడు ఉదాహరణకి ఫస్ట్ దాని గురించి మాట్లాడుకున్నట్లయితే,
ఆదివారం మనం రొట్టెను ద్రాక్షరసాన్ని ఎందుకు తీసుకోవాలి, దానికి గల కారణం ఏంటి అని ఆలోచన చేసినట్లయితే వాక్య పట్టణంగా రాజారాం గారు చదివారు వాక్యాన్ని. యోహాను సువార్తలో 6వ అధ్యాయము 53వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనం, కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము తాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. అంటే ఎందుకు రొట్టె ద్రాక్షరసాన్ని మనం తీసుకోవాలంటే, రొట్టె దేనికి సాదృశ్యం? యేసుక్రీస్తు వారి శరీరానికి సాదృశ్యం. ద్రాక్షరసం దేనికి సాదృశ్యం? యేసుక్రీస్తు వారి రక్తానికి సాదృశ్యం. ఈ రెండు ఎందుకు తీసుకోవాలంటే, మీరు ప్రార్థన చేశారు, పాటలు పాడారు, వాక్యం వింటున్నారు, కానీ ఆయన ఆజ్ఞపూర్వకంగా చెప్పిన మాట, నా శరీరము తిని నా రక్తము గాగితేనే గాని మీలో మీరేమవరు జీవము గలవారు కారు. ఉజ్జీవంగా కీర్తనలు పాడారేమో, విశ్వాసంగా ప్రార్థన చేశారేమో, ఆసక్తిగా వాక్యం విన్నారేమో, కానీ ఈ రెండింటిలోనూ మీకు పాలు లేకపోతే మీలో ఏది లేనట్టు? జీవము లేదు. శరీరంలో ప్రాణం ఉందేమో కానీ మీ విశ్వాసమనమైన స్థితిలో జీవము లేని వారుగా మనం అవుతాం. మీలో మీరు జీవము గలవారు అవ్వాలి అంటే ఆ రొట్టె ద్రాక్షరసాన్ని తీసుకోవాలి. రొట్టె ద్రాక్షరసాన్ని మనము తీసుకోవట్లేదు అంటే ఏం కోల్పోతున్నాం? జీవాన్ని మనం కోల్పోతున్నాం. దేహాన్ని బ్రతికించడానికి ఆహారం ఉంది. ఈ ఆహార విషయంలో మీరు ఒక వారం అంతా భోజనం చేయటం మానేయండి. ఏది బలహీనం అయిపోద్ది? శరీరం బలహీనం అయిపోద్ది. ప్రాణం నిలబట్టలేదు, ప్రాణం పోయేలా ఉంది అంటారు అనరా? పొద్దున టిఫిన్ చేయటం 11ంటికి లేట్ అయితేనే అంటారండి ప్రాణం పోయేలా ఉంది, అర్జునికి టిఫిన్ పెడతారా పెట్టరా? దేహ సంబంధమైన ఆహారానికి జీవము భౌతిక సంబంధమైన ఆహారం అయితే, నీ ఆత్మీయ స్థితికి రొట్టె ద్రాక్షరసం అనేది జీవాన్ని కలగచేస్తుంది. టిఫిన్ తినకపోతే ఎంత కంగారు పడతావో, భోజనం చేయకపోతే ఎంత కంగారు పడతావో, రొట్టె ద్రాక్షరస విషయంలో అంతటి ఆసక్తి నీకు ఉండాలి. అంతకంటే ఎక్కువైన ఆసక్తి కూడా ఉండాలి. కనుక ఎందుకు తీసుకోవాలంటే, అది తీసుకోకపోతే నాలో జీవం ఉండదు. ఒకటి. రెండవది చూడండి, అదే 6వ అధ్యాయం 54వ వచనములో, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. రెండవది ఏంటి? ఒకటి, జీవము కావాలంటే రొట్టె ద్రాక్షను తీసుకోవాలి. రెండవది, నిత్య జీవానికి వెళ్ళాలంటే కూడా దేన్ని తీసుకున్నవాడు మాత్రమే నిత్య జీవానికి వెళతాడు? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు. అనగా పరలోకమందు నిత్య జీవాన్ని పొందాలంటే ఈ లోకములో రొట్టె ద్రాక్షను తీసుకోవాలి. భౌతిక సంబంధముగా జీవము కలిగిన వాడుగా నువ్వు జీవించాలి అంటే రొట్టె ద్రాక్షను తీసుకోవాలి. మూడవది చూడండి, అదే వాక్య భాగంలో, అంత్య దినమందు నేను వానిని లేపుదును అనే మాట రాయబడింది. ఎవరు లేపుతాడు ఆయన? వానిని అంటే ఎవరిని? ఎవరైతే రొట్టె ద్రాక్షరసం తీసుకుంటారో వారిని మాత్రమే అంత్యదినాన దేవుడు లేపుతాడు. పునరుద్ధానం ఎవరికి ఉంటదంటే రొట్టె ద్రాక్షరం తీసుకున్నటువంటి వాళ్లకు మాత్రమే. ఇంకా 4వది 55వ వచనం, నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వానియందును నిలిచియుందును అనే మాట రాయబడింది. అంటే ఇక్కడ ఈ వాక్య భాగంలో రొట్టె ద్రాక్షరసం అనేది ఎందుకు తీసుకుంటున్నామో అనే దాని విషయంలో 4 ఉన్నాయండి. 4 ఆన్సర్లు. ఇవి తెలియాలి. ఆదివారం వచ్చింది కాబట్టి తీసుకుంటున్నాం, లేకపోతే ప్రార్థనకి వెళ్ళాము కాబట్టి తీసుకుంటున్నాం, బాప్టిజం పొందా కాబట్టి తీసుకుంటున్నాం. ఇవి కాదండి. దాని గల ముఖ్యమైన కారణాలు ఏంటంటే,
దానిని తీసుకుంటే గాని నీవు జీవము గలవాడుగా గుర్తించబడవు. లేకపోతే బతుకున్నావు అనే పేరుంటది కానీ చచ్చిపోయినట్టే లెక్క. ఏం తీసుకోకపోతే ఒక ఆదివారం దాన్ని మిస్ అయిపోయావంటే మనుషుల దృష్టిలో బ్రతుకున్నావేమో, దేవుని దృష్టిలో చనిపోయిన వాడితో సమానం. రెండవది, దానిని తీసుకునకపోతే నిత్య జీవానికి వెళ్ళేటువంటి అర్హత కూడా మనకు ఉండదు. మూడవది, దానిని తీసుకోకపోతే నిన్ను దేవుడు పునరుద్ధానములో జీవానికి లేపబడరు. నాలుగవది, దానిని ఎవరైతే తీసుకుంటారో వాని యందు నేనుంటానో నాలో వాళ్ళు ఉంటారని చెప్తాడు. అంటే ఆయన రొట్టెను తీసుకుంటున్నాం మనం, కానీ క్రీస్తుని మనలోనికి ఆహ్వానిస్తున్నాం. ద్రాక్షరసాన్ని తీసుకుంటున్నాం మనం, పరిశుద్ధమైన క్రీస్తు రక్తాన్ని మనలోనికి ఆహ్వానిస్తున్నాం. అనగా ఆయన మనలో ఉంటాడు, మనం ఆయనలో ఉంటాం. దేవుని కుమారుడే మనలో ఉంటే మన యందు దేవుని కార్యాలు, దేవుని ఆశీర్వాదాలు, దేవుని సహాయం ఎలా ఉంటది? కనుక ఈ రొట్టె ద్రాక్షరసాన్ని కోల్పోతున్నామంటే 4 కోల్పోతున్నాం మనం. మనతో దేవుడు కలిగి ఉండే సహవాసాన్ని వదిలేసుకుంటున్నావు. నీ విషయమందు దేవుడు పునరుద్ధానాన్ని కలగచేసేటప్పుడు లేపబడేదాన్ని పోగొట్టుకుంటున్నావు, నిత్య జీవాన్ని పోగొట్టుకుంటున్నావు. నీలో నీవు జీవము లేనివాడు అయిపోతున్నావు. జీవము లేనివాడుగా మనం ఉన్నప్పుడు, జీవము లేనటువంటి మనిషి విషయంలో మన ఆలోచన ఎలా ఉంటుందో, రొట్టె ద్రాక్షరసం విషయంలో తెలుసుకొనక దాన్ని వదిలేసుకున్నటువంటి విషయంలో దేవుని ఆలోచన కూడా అలాగే ఉంటది. ఇప్పుడు ఉదాహరణకి ఒక తల్లికి ఇష్టమైనటువంటి కొడుకున్నాడు. ఇష్టమైన కొడుకు కాబట్టి ప్రతిరోజు లేవగానే, ఇప్పుడు మా జ్యోతి ఉంది మా అబ్బాయి విషయంలో, అతను ప్రొద్దున లేవగానే ఆడి కార్యక్రమం ఎక్కువ చేస్తాడు. సరదాగా నేను అంటా ఉంటా, వాడికైనా నాకు పెట్టవా, వాడికైనా నాకు ఇవ్వవా అని. అంటే ఒక తల్లి తన బిడ్డకి రోజు టిఫిన్ పెడుతుంది, రోజు నీట్గా తయారు చేస్తుంది, రోజు ఏం కావాలన్నీ ఇస్తా ఉంటది. అదే బిడ్డ చనిపోతే ఆ తల్లి ఏం చేస్తుంది? ప్రతిరోజు స్నానం చేపిస్తుందా? ప్రతిరోజు పౌడర్ రాస్తుందా? ప్రతిరోజు భోజనం పెడుతుందా? ఏం చేస్తుంది? చివరిగా ఒకే ఒక్కసారి స్నానం చేపించి ఇంకక్కడతో ఆయనకి ఆమెకి సంబంధం ఉంటుందా? ఇంకా ఏం చేసినా అతనికి కూడా ఇవ్వాలి, అతనికి కూడా పెట్టాలని ఆలోచన రాదు ఇంకా. ఎందుకని? అతనిలో జీవం లేదు. దేవుడు కూడా అదే చెప్తున్నాడు. రొట్టె ద్రాక్షరసాన్ని నువ్వు విడిచిపెట్టేశావంటే నీలో ఉన్న జీవాన్ని నువ్వు పోగొట్టుకున్నావు. జీవము లేని మనుషుల పట్ల మనకున్న ఆలోచనే జీవము కలిగి ఉన్న మన విషయంలో కూడా దేవుడు కలిగి ఉండే ప్రమాదం ఉంటది. కనుక అది అత్యంత ప్రమాదకరమైంది. ఈ రోజుల్లో రాత్రి ఒక ఆయన అంటున్నాడు, ఇటువరకు ఎవరినైనా బాగున్నారా అని అడిగేవాళ్ళంట, ఇప్పుడు ఎవరిని కూడా బాగున్నామని అడగటానికి అవకాశం లేదట. అందుకే ఎవరి దగ్గరికి వెళ్ళినా మీ వ్యాపారం బాగుందా, మీ ఉద్యోగం బాగుందా, మీ వ్యవసాయం బాగుందా అని అడగాలి తప్ప మీరు బాగున్నారని అడగకూడదు అంటాడు. ఎందుకో తెలుసా? ఈ రోజుల్లో జబ్బు లేనివాడు ఎవడున్నాడు? అందరికి అనేక రకాలైనటువంటి జబ్బులు. బాగున్నారా అంటే మొత్తం లిస్ట్ చెప్తాడు. బీపీ ఉందని, షుగర్ ఉందని, థైరాయిడ్ ఉందని, కొలెస్ట్రాల్ ఉందని, వీళ్ళంతా చెప్పుకొస్తాడు. కాబట్టి ఈ రోజుల్లో భౌతికంగా బాగున్నారా అనగానే అవకాశం లేదండి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి దేవుని యొక్క లేఖన భాగాలను మనం పరిశీలన చేసినట్లయితే మనలో మనము జీవము కలిగినటువంటి వాళ్ళముగా ఉండాలి అంటే ఖచ్చితంగా దాన్ని తీసుకోవాలి. ప్రొద్దున్నే బీపీ ఉన్న వాళ్ళు మార్నింగ్ ట్యాబ్లెట్ వేస్తారు, థైరాయిడ్ ఉన్న వాళ్ళు ట్యాబ్లెట్ అది వేస్తే కానీ ఏం చేయదు అక్కడ. వాళ్ళకి దేహం ఎలా పని చేయదో రొట్టె ద్రాక్షరస విషయంలో కూడా అంతకంటే విలువైంది, ముఖ్యమైందని గ్రహించాలి. అందుకొరకు దాన్ని మనం తీసుకోవాలి. ఇది లేఖనం చెప్తున్నటువంటి విషయం. రెండవది, ఈ రొట్టె ద్రాక్షరసాన్ని ఎలా మనం తీసుకోవాలి? లేఖనాల్లో దేవుడు చెప్పినటువంటి మాట, నీకు జీవాన్ని ఇచ్చేదాన్ని, నిత్య జీవాన్ని ఇచ్చేదాన్ని, పునరుద్ధానం ఇచ్చేటువంటి దానిని, దేవునితో నీకు, నీతో దేవునికి సంబంధాన్ని కలిపేటువంటి దానిని మనం ఎలా తీసుకోవాలి అనే దాన్ని చూసినట్లయితే లూకాసు వార్త చూడండి, 22వ అధ్యాయము. లూకాసు వార్త యొక్క వాక్య భాగంలో
22వ అధ్యాయము 19వ వచనం చూడండి. స్వయంగా యేసుక్రీస్తు వారే దాన్ని ఎలా తీసుకునాలో అనే దాన్ని నేర్పించారు. ఎవరు? యేసుక్రీస్తు వారే ఒక రొట్టెను, ఒక ద్రాక్ష రసాన్ని ఎలా తీసుకోవాలో ఆయన ముందు నేర్పించి చూపించి ఆ తర్వాత దాన్ని అనుసరించమని చెప్పారు. ఎలా దాన్ని తీసుకునాలి చూడండి. పిమ్మట ఆయన ఒక రొట్టెను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను అనే మాట రాయబడింది. ఇప్పుడున్నటువంటి ఈ వాక్య భాగాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, రొట్టెను అనే దానిని ఎలా తీసుకోవాలి, ఎలా దాన్ని ఇవ్వాలి అనే దాంట్లో ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఒకటి, ఫస్ట్ రొట్టెను మనం తీసుకోవాలంటే ఆ రొట్టె విషయమై ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇక్కడ ఇంకో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, ఆ రొట్టె ఇస్తున్నటువంటి ఆయన ఆ రొట్టెను తన చేతితో పట్టుకోవాలి. ఏం చేయాలి? రొట్టె కొరకు ఎవరు ప్రార్థన చేస్తున్నా ఇక్కడ యేసుక్రీస్తు ఏం చేశారు? ఒక రొట్టెను పట్టుకుని ఏం చేయాలండి? ప్రార్థన చేసేటప్పుడు చేసేవాళ్ళు ఎప్పుడు గుర్తుంచుకోవాలి, నువ్వు రొట్టె కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ రొట్టె ఆ పాత్రలో ఉన్నటువంటిది నీ చేతిలో ఉండాలి. చేతితో పట్టుకుని రొట్టె కొరకు ప్రార్థన చేయాలి. కాన్ఫరెన్స్ కాల్ ద్వారా అనేక ప్రాంతాల నుంచి మన యొక్క ఈ తరగతులు ఏకీభవిస్తూ ఉంటారు కదా, వాళ్ళకి పాట పాడే అవకాశం ఇస్తూ ఉంటాను నేను. కానీ ఇప్పుడు కూడా రొట్టె కొరకు వాళ్ళకి అవకాశం ఇవ్వను. ఎందుకో తెలుసా? వాళ్ళు రొట్టెని పట్టుకునే అవకాశం ఉండదు కదా. అప్పుడు రొట్టె కొరకు ప్రార్థించాలంటే దానిని పట్టుకుని ప్రార్థన చేయాలి. రొట్టెని ఎత్తుకుని రొట్టెని పట్టుకుని దాని కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి ప్రార్థన చేయాలి. కొన్ని సందర్భాల్లో చాలా హాస్యాస్పదమైన పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ రొట్టె కొరకు మా జ్యోతి ఒక బాక్స్ పంపిస్తుంది. సరే, ఒక సందర్భంలో సరే బాక్స్ అక్కడ ఉంది, మా శ్రీనాథ్ లాంటి ఆయన పిలిచాం. ఇక్కడికి వచ్చి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసేసాడు. దేనికోసం? రొట్టె కోసం. రొట్టె కోసం ప్రార్థన అయిపోయింది. తీరా బాక్స్ ఓపెన్ చేస్తే రొట్టె లేదు. ఏం చేయలేదు, అక్కడ రొట్టె తేలేదు. అది ఎంత అవమానకరమైన పరిస్థితి. తెచ్చారా లేదనేది కాదు, కానీ ఒక నియమం. ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే మీరు వెళుతున్నప్పుడు దాన్ని చెప్పాలి కూడా. చేతితో పట్టుకుని ప్రార్థన చేయాలి. ఇప్పుడు కొంతమంది ఆన్లైన్లో వస్తున్నాయి, చక్కగా ప్యాక్ చేసి రొట్టె ద్రాక్షతో ఇచ్చేస్తున్నారు. అది ప్రార్థన చేయబడదు, నీ ముందుట కృతజ్ఞతాస్తుతులు తెలియపరచబడదు. కానీ అది దేవుని యొక్క నియమం అయిందా? కనుక ఎలా తీసుకోవాలంటే, ఒక వ్యక్తి ఆ రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు తెలియపరచాలి. ఆయన తెలియపరిచిన తర్వాత దానిని ఎవరికి వాళ్ళే విరుచుకోవాలి. విరిచి కూడా ఇవ్వకూడదండి. నీ రొట్టెను నీవే విరుచుకుని దాన్ని తీసుకోవాలి. ద్రాక్షరస విషయంలో కూడా చదవండి, లోకాసు వార్త 22:20లో ఆ ప్రకారమై ఈ భోజనమైన తర్వాత ఆయన గిన్నెను పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిమ్మిబడుతున్న నిబంధన రక్తము, నా రక్తం వలన క్రొత్త నిబంధన అనే మాట రాయబడింది. ఇప్పుడు ఇక్కడున్న లేఖన భాగాలను బట్టి కూడా ద్రాక్షరసము కొరకు కూడా దాన్ని తీసుకునే ముందు ప్రార్థన చేయాలి కదా. తీసుకునే ముందు ప్రార్థన చేయాలి. ఈ ద్రాక్షరసం యొక్క పాత్ర కూడా ఏం చేయాలి? చేత్తో పట్టుకోవాలి. గిన్నె చాలా పెద్దదిగా ఉంది కాబట్టి అక్కడ అది ఉంటుంది, నేను ఇక్కడ ఉంటానంటే కుదరదండి. ఖచ్చితంగా ఆ ద్రాక్షరస పాత్రను చేతితో పట్టుకొని దాని కొరకు ప్రార్థన చేయాలి. అలాగూ ప్రార్థన చేసిన తర్వాత అది అందరికీ కూడా పంచిపెట్టాలి అనేటువంటిది దేవుడు లేఖన భాగాలలో క్రీస్తు ద్వారా చూపించినటువంటి నియమం. ఇది ఒకవేళ రొట్టె ద్రాక్షలను తీసుకోమంటే ఎలా తీసుకోవాలో వాళ్ళకు తెలియదేమోనని యేసుక్రీస్తు వారే స్వయంగా శిష్యులకి ప్రాక్టికల్ గా నేర్పించాడు. రొట్టె ఇలా తీసుకోండి, ఫస్ట్ దాన్ని తీసుకొని ప్రార్థన చేయండి మీ చేతుల్లో పెట్టుకొని, ఆ తర్వాత అందరూ దాన్ని విరిచి తీసుకోండి.
రెండవది ద్రాక్షరస పాత్ర చేతితో పట్టుకుని దాని కొరకు ప్రార్థన చేయండి. ఆ తర్వాత ఆ పాత్రలో ఉన్నటువంటి దాన్ని మీరందరూ కూడా తీసుకోండి అనేటువంటి నియమాన్ని యేసుక్రీస్తు వారు ఇక్కడ పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఇది రెండవ ప్రాముఖ్యమైనటువంటి భాగం. ఎందుకు తీసుకోవాలో తెలియకుండా దాన్ని తీసుకున్నా మనకి ప్రయోజనం లేదు. ఎలా తీసుకోవాలో తెలియకుండా ఎలా పడితే అలా తీసుకున్నా దానివల్ల మనం ప్రయోజనాన్ని పొందలేం. దాన్ని తీసుకోవటానికి కూడా ఒక నియమము, ఒక ప్రత్యేకత, ఒక ప్రాధాన్యత దేవుడు ఏర్పాటు చేశాడు. ఇంకా మూడవది, ఈ రొట్టె ద్రాక్షరసం అనే దాన్ని ఎప్పుడు తీసుకోవాలి? ఈ రోజుల్లో చాలా మంది ఈ ప్రభు భోజనం అనేటువంటి దానిని కొందరు నెలకొకసారి ఇస్తున్నారు, కొందరు వారంలో ఏదో ఒక రోజు ఇస్తున్నారు, కొందరు పెద్ద సేవకుడు వచ్చినప్పుడు మాత్రమే ఇస్తున్నారు. దీని విషయమై కొంతమంది ఉన్నటువంటి ఈ రోజు మనకు రాలేదు. వాళ్ళు రకరకాల ప్లేసులకు వెళ్ళారంట, కానీ ఎక్కడా కూడా వారం వారం రొట్టె ద్రాక్షరసం ఇవ్వట్లేదని దాని గురించి ఆలోచించుకుని వాళ్ళు ఇక్కడికి వద్దాం అనుకున్నారంట. అంటే నెలకొకసారి కొంతమంది ఇస్తున్నారు, వారంలో మధ్యలో కొంతమంది ఇస్తున్నారు. అసలు వాస్తవంగా రొట్టె ద్రాక్షరసం అనే దానిని ఎప్పుడు మనం తీసుకోవాలి? ఎప్పుడు తీసుకుంటే దాని వలన ప్రయోజనం ఉంది? దేవుడు ఆ విషయంలో ఏ నిర్ణయాన్ని పెట్టాడు? మనకు అవకాశం ఉన్నప్పుడు నెలకొకసారో వారములో మధ్యలోనే దాన్ని తీసుకోమన్నాడా? దీని విషయం ఒక ప్రశ్న ఉంది బైబిల్లో. అదేంటంటే చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథములో 2వ అధ్యాయం, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 46వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై అన్నది వాక్య భాగంలో. అంటే ఈ లేఖన భాగం అన్నటువంటి వాక్యం మీరు పరిశీలన చేసినట్లయితే ఈ వాక్యములో రొట్టె వాళ్ళు ఏ రోజు తీసుకున్నారు? ఈ వాక్యంలో రొట్టెను వాళ్ళు ఏ రోజు తీసుకున్నారు? ఏముంది అక్కడ? ప్రతి దినమున కూడా వారు రొట్టె ద్రాక్షరస క్రమాన్ని పాటించినట్లుగా. బ్రదర్ అక్కడ కూర్చోండి, చైర్స్ ఉన్నాయి, ఇక్కడ కూర్చోండి. ప్రతి దినమున కూడా రొట్టె ద్రాక్షరసాన్ని వాళ్ళు తీసుకుంటున్నటువంటి క్రమాన్ని అయితే మనం చూసాము. అంటే ఇప్పుడు దీంట్లో ఉన్న మాట ప్రకారంగా రొట్టె ఏ రోజు తీసుకోవాలి? ప్రతిరోజు తీసుకోవాలి. ఒక ఆయన అన్నాడు, మరి అపోస్తలుల కార్యగ్రంథంలో 2వ అధ్యాయం 46, 47 వచనాల ప్రకారంగా వాళ్ళు ప్రతిరోజు రొట్టె తీసుకున్నారు కదా, మరి ప్రతిరోజు రొట్టె ఇవ్వాలి కదా అనేటువంటి ఒక ప్రశ్న. మరి మనం ప్రతిరోజు ఎందుకు తీసుకోవట్లేదు? రోజు రొట్టె తీసుకోవడానికి ప్రార్థనకి వెళ్తే పనికి ఎవరు వెళ్తాడు? రోజు రొట్టె తీసుకోవడానికి మందిరానికి వెళ్తే స్కూల్కి ఎవరు వెళ్తారు? కాలేజీకి ఎవరు వెళ్తారు? బ్రతుకు తెరువు ఎలాగా? కాబట్టి వారానికి ఒకసారి అంటే ఏదో తప్పదు, కానీ రోజు ఏం తీసుకుంటామని చెప్పి మనం ఆదివారానికి మాత్రమే మార్చుకున్నామా? లేక రొట్టె ద్రాక్షరస విషయంలో ఈ వాక్యం యొక్క వివరణ ఏంటి? ఇక్కడ ఈ వాక్యాన్ని మళ్ళీ చదువుకుందాం. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 47, 47 వచనాలలో, 46, 47లో, మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము ఏం చేసేవారు? దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరిచేవాళ్ళు. అంటే ఇక్కడ వీళ్ళు ఎవరంటే 3000 మంది బాప్తిసం పొందారు. 3000 మంది బాప్తిసం పొందిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ప్రతిరోజు కూడా ప్రార్థన పెట్టుకునేవాళ్ళు. ఎక్కడ? దేవాలయంలో. అందరూ రోజు ప్రార్థనే. దేవాలయంలో కూడుకుని ఇక్కడ ప్రార్థన అయిన తర్వాత ఇంటికి వెళ్ళి ఏం చేసేవాళ్ళు? ఇంటింటా రొట్టె విరవటం. అంటే అప్పుడు మొదట రక్షణ పొందినటువంటి సంఘము ఎలాంటి సహవాసాన్ని కలిగి ఉండేవాళ్ళంటే, బాప్తిసం పొందిన తర్వాత ఎక్కువ మనకు వాక్యం నేర్చుకోవాలి, దేవునిలో ప్రార్థనలో ఉండాలని బాప్తిసం పొందిన వాళ్ళందరూ రోజు సాయంత్రం సంఘంగా కూడుకునేవాళ్ళు. కూడుకున్నాక వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే
ఈ రోజు మనం అందరము సంఘంగా మనం కూడుకున్నాం. ఈ రోజు సంఘంగా ఎవరైతే అందరూ కూడుకున్నారో వాళ్ళందరికీ ఈ రోజు నేను భోజనం పెడతాను. మా రజని అంటది, ఈ రోజు నేను భోజనం పెడతాను అంటది. కనుక ఈ రోజు సంఘం అంతా ఏం చేస్తారు? ఆవిడ ఇంటికి వెళ్తారు. రొట్టె ఎందుకు ఇచ్చిందంటే ఆ యెరూషలేము ప్రాంతంలో వాళ్ళు తినే ఆహారం ఏంటి? రొట్టెలే. కాబట్టి ఇక్కడ ప్రార్థన అయిన తర్వాత ఈ సంఘం అంతా వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర రొట్టెను పూజిస్తారు. రెండవ రోజు మా జ్యోతి రేపు సంఘం మందిరికి నేను పెట్టుకుంటాను భోజనం అంటది. మళ్ళీ వాళ్ళు ప్రార్థన చేసుకుని అందరూ వెళ్ళి జ్యోతి వాళ్ళ ఇంటి దగ్గర, మూడవ రోజు అజితమ్మ గారి ఇంటి దగ్గర, నాలుగవ రోజు రాజారాం, ఇలాగా వాళ్ళు ప్రతిరోజు దేవాలయంలో కూడుకుని ప్రార్థన అయిన తర్వాత ప్రేమ విందుగా ఒక్కొక్క ఇంటి దగ్గరికి వెళ్ళి రొట్టె తీసుకుని తినేవాళ్ళం. ఇది ప్రతిరోజు రొట్టె విరిచిన క్రమం. మరి ఈ రొట్టె ద్రాక్షరస క్రమాన్ని యేసుక్రీస్తు వారు పెట్టినట్లుగా ఎప్పుడు దాన్ని తీసుకోవాలి అనే దాన్ని పరిశీలన చేసినట్లయితే ఆదిమ సంఘమే మనకు మాదిరి. ఆదిమ సంఘము ఎప్పుడు తీసుకుంటే అప్పుడు మనం తీసుకోవాలి. బైబిల్లో రక్షణ పొందిన వాళ్ళు ఎప్పుడు తీసుకుంటే అప్పుడు మనం తీసుకోవాలి. నాకు నెలకోసారి కుదురుతుంది కాబట్టి నెలకోసారి తీసుకుంటానంటే కుదరదు. లేదు ఖాళీ నేను రోజు ఇంటికాడే ఉంటాను కాబట్టి రోజు తీసుకుంటానన్నా కుదరదు. అపోస్తలుల కార్య గ్రంథములోకి మనం వెళ్ళినట్లయితే 20వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకున్నట్లయితే ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అనే మాట రాయబడింది. అపోస్తలుల కార్యము 2:47కి అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 7కి తేడా ఏంటో తెలుసా? అక్కడ ప్రతి దినము దేవాలయములో కూడుకునేవాళ్ళు. దేనికి? ప్రార్థనకి. ఇంటికి వెళ్ళి రొట్టెలు తినేవాళ్ళు. కానీ ఆదివారం అయితే పర్టికులర్ గా దేనికోసం కూడుకునేవాళ్ళు? ఆదివారము మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. ప్రతిరోజు ప్రార్థనకు కూడుకుని రొట్టె తినేవాళ్ళు. ఆదివారం వస్తే రొట్టె విరవటానికే కూడుకునేవాళ్ళు. దేనికి? ఆదివారము దేనికి ప్రాధాన్యత? రొట్టె విరుచుటకు వాళ్ళు కూడుకునేవాళ్ళు. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. ఆదివారం అయితే మనం దాన్ని ఏమనుకోవాలంటే ఈ రోజు రొట్టె విరిచేటువంటి దినం, ప్రభువుని జ్ఞాపకం చేసుకునే దినం అని రొట్టె విరవటానికే అక్కడ అన్నటువంటి వాళ్ళు కూడుకునేవాళ్ళు. ఇక్కడ చాలా మంది ఒక ప్రశ్న అడిగారు, బైబిల్లో ఆదివారమున రొట్టె విరిచారని ఉంది నిజమే, కానీ అక్కడ ఏ ఆదివారమో లేదు కదా. నెలలో మొదటి ఆదివారమా, నెలలో రెండో ఆదివారమా, నెలలో 4వ ఆదివారమా? అక్కడ లేదు. కాబట్టి ఆదివారం రొట్టె విరవాలంటే నెలకొక వారం సరిపోద్దని కొంతమంది నెలకొక వారం సరిపెట్టుకుంటున్నారు. మరి ఇక్కడ క్రొత్త నిబంధనలో ప్రతి ఆదివారం అని ఉందా? అపోస్తలుల 27లో ఉందా? ప్రతి ఆదివారం అని లేదు. ఏముంది? ఆదివారం రొట్టె విరవమని ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రతి ఆదివారమా లేక మొదటి ఆదివారమా రెండో ఆదివారమా అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు దాని విషయమై అర్థాని కోసం మనం ఏం చేయాలంటే ఈ బైబిల్ కాక దీనికంటే ముందు రాయబడేటువంటి బైబిల్లోకి వెళ్తాం మనం. అంతేనా కదా? చాలా మంది వేరే ఎగ్జాంపుల్ చాలా చెప్తారు. ఉదాహరణకి పోస్ట్ ఆఫీస్కి వెళ్తాం, ఆదివారం సెలవు అంటాడు. లోపలికి వెళ్ళి ఏ ఆదివారం సెలవు అడుగుతారు మీరు? బోర్డు మీద ఆదివారం సెలవని రాశాడు. లోపలికి వెళ్ళి ఆదివారం సెలవని రాశారు కానీ ఏ ఆదివారం సెలవండి అంటే ఏమంటాడు? ఆదివారం సెలవు అంటే ఆదివారం వస్తే సెలవే అని అంటాడు. సరే, మనం అయితే ఇలా మనుషుల్లో ఎగ్జాంపుల్ కాకుండా బైబిల్లోకి వెళితే ఇంగ్లీష్ బైబిల్లో మా శ్రీనాథ్ గారి దగ్గర ఉంది. ఏముంది అక్కడ? ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ అని అంటది అక్కడ. అంటే దాని అర్థం అక్కడ ఆదివారం అని ఉండదు. ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ అంటే వారములో మొదటి దినాన్న రొట్టె ద్రాక్షరసం తీసుకోవాలన్నది బైబిల్లో. ఇప్పుడు ఆదివారం ఉండదు, వారములో మొదటి దినం. వారములో మొదటి దినం ఏది? ఆదివారం. కాబట్టి ప్రతి వారములో, వారం నెలకోసారి వస్తుందా 3 నెలలకోసారి వస్తుందా? వారం ఎప్పుడు వస్తుంది మనకి? ప్రతి వారం కదా, 7 రోజులకోసారి వారం కదా. కాబట్టి వారములో మొదటి దినం అంటాడు అక్కడ.
అంటే ప్రతి వారములో మొదటి దినం, ఇంకా నెలలో మొదటి ఆదివారమా, నెలలో 3 ఆదివారమా కాదండి. ఇంగ్లీష్ మీడియం సబ్జెక్ట్ చేయబడింది. వారములో మొదటి దినం అంటే ఆదివారమున తప్పక సంగముగా కూడుకుని రొట్టె ద్రాక్షరసం అనే దాన్ని తీసుకోవాలి అనే దాని విషయంలో లేఖనాలు మనకు స్పష్టం చేయబడి 3 విషయాలు నేర్చుకున్నాం మనం. ఫస్ట్ ఏంటి? రొట్టె ద్రాక్షరసం అనేది ఎందుకు మనం తీసుకోవాలి. రెండవది ఎలా తీసుకోవాలి. ఇప్పుడు మూడవది ఈ రొట్టె ద్రాక్షరసం అనే దానిని ఎప్పుడు తీసుకోవాలి అనే దాని విషయంలో. ఇప్పుడు నాలుగవది ఈ రొట్టె ద్రాక్షరసం అనేది ఎవరు తీసుకోవాలి. మనందరికీ కామన్ గా తెలిసిన ఆన్సర్ ఏంటంటే బాప్తీసం తీసుకుంటే తీసేసుకోవచ్చని. కానీ బాప్తీసం తీసుకుంటే రొట్టె ద్రాక్షరసం తీసేసుకోవచ్చని తీసుకుంటున్నాం. కానీ దాన్ని తీసుకునేటువంటి వాళ్ళకి ఇంకా ప్రధానమైన కొన్ని యోగ్యతలు కావాలి. ఆ యోగ్యతలు కలిగినటువంటి వాళ్ళుగా దానిని మనం తీసుకుంటేనే ముందు చెప్పినట్లుగా జీవం ఉంటది, నిత్య జీవం ఉంటది, పునరుద్ధానం ఉంటది, ఆయనతో మనము, మనతో ఆయన ఉండేటువంటి అవకాశం ఉంటది. కనుక దాన్ని ఎవరు తీసుకోవాలంటే బాప్తీసం పొందిన వాళ్ళు తీసుకుంటే చాలని విడిచిపెట్టకూడదు. దాన్ని తీసుకునేటువంటి వాళ్ళకి బాప్తీసంతో పాటుగా కొన్ని అర్హతలు ఉన్నాయి. అవి సంపాదించుకుని అవి కలిగి ఉండి దాంట్లో మనం చేపెట్టాలి. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలకు మనం వెళ్ళినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము మనము ప్రతి ఆదివారమున చదువుకునేటువంటి లేఖన భాగం. ఆ లేఖన భాగమందు 11వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెని తిననో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు ఏమవుతాడు? అపరాధి యగును. అంటే ఏదైనా అందరికీ పంచిపెట్టొచ్చండి. ఏదైనా, ఉదాహరణకి స్వీట్లు పట్టుకొచ్చారు, అందరికీ ఇవ్వచ్చు. ఏదో డ్రింక్ పట్టుకొచ్చారు, అందరికీ ఇవ్వచ్చు. కానీ రొట్టె ద్రాక్షరసం అనే దానిని మాత్రం ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వకూడదు, ఎవరు పడితే వాళ్ళు దాన్ని తీసుకోకూడదు. తీసుకోకపోతే ఎంత ప్రమాదం ఉందో, తీసుకునే అర్హత లేకుండా తీసుకున్నా అంతే ప్రమాదం ఉంది. ఇక్కడ తీసుకోనటువంటి వాడు అపరాధి కాదండి, అయోగ్యముగా తీసుకునేటువంటి వాడు అపరాధి అవుతాడంట. అయోగ్యముగా తీసుకోవటం అంటే ఒకటి, ఇప్పుడు క్రీస్తును గురించినటువంటి ఆ ద్రాక్షరసాన్ని రొట్టెని మనం తీసుకోవాలి అంటే ఆ క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆ క్రీస్తును మనం అంగీకరించాలి. అనగా రొట్టె క్రీస్తు శరీరానికి సాదృశ్యం కనుక క్రీస్తుని నీలోనికి ఆహ్వానిస్తున్నాం. అసలు ముందు క్రీస్తుని నీలోనికి ఆహ్వానించాలంటే క్రీస్తు మాటలు నీలోనికి రావాలి కదా, క్రీస్తు మాటకు నువ్వు లోబడాలి కదా. ఆయన మాట వినను కానీ ఆయన నాతో ఉండాలంటే ఎవరుంటాడు? మనతో ఉంటారా? కనుక క్రీస్తు శరీరమును మనం తీసుకోవాలంటే క్రీస్తు ఆజ్ఞకు లోబడాలి. ఆయన ఆజ్ఞ ఏంటంటే మార్కు సువార్త 16:16 సర్వలోకానికి సర్వతికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తీసం పొందినవాడు. కనుక బాప్తీసం పొందినటువంటి రక్షణ పొందుతాడని చెప్పాడు. కనుక క్రీస్తు మాటకు లోబడి బాప్తీసం పొందినటువంటి వాడు యోగ్యుడు. ఒకటి. ఆ యోగ్యతతో పాటుగా 28వ వచనం చూడండి. 28వ వచనం, కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోవలెను. రొట్టె ద్రాక్షరసము తీసుకునేటువంటి వ్యక్తి ఇచ్చే పాత్ర టెస్ట్ చేయకూడదండి. ఇచ్చే మనుషుని గురించి నువ్వు టెస్ట్ చేయటం కాదు. ఒక ఆవిడ ఇటువరకు ఇప్పుడు లేర్లే, పాపం వాక్యం అర్థమైంది. మా సుబ్బారావు గారికి ఆవిడకి దెబ్బలట్టు అయింది బయట. ఇక్కడికి వచ్చిన తర్వాత సుబ్బారావు గారిని ప్రార్థన చేయమన్నా. దేనికోసం? రొట్టె కోసం. ఆయన రొట్టె కోసం ప్రార్థన చేసి రొట్టె అందరికి ఎత్తంటే ఆయన తీసుకోకుండా బయటికి వెళ్ళిపోయింది. ఏం తీసుకోకుండా అంటే సుబ్బారావు గారు అయితే నేను ఎందుకు తీసుకోవాలి, ఆయన మీద కోపంతో దాన్ని తీసుకోవటం మానేసింది. అంటే నీవు
ఈ క్రమము వచ్చేటప్పటికి నీవు దాన్ని ఎలా తీసుకునే మనసు ఉండాలి అంటే ఆయన అంటున్నాడు, ఫస్ట్ ఇచ్చే ఆయన ఎలాంటోడు, ప్రార్థన చేసిన ఆయన ఎలాంటోడు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎలాంటోడు, వాళ్ళ గురించి టెస్ట్ చేయాల్సిన అవసరం మనకు లేదు. వాళ్ళ గురించి తీర్పు తీర్చే వాళ్ళు ఎవరు? దేవుడు. కానీ తన్ను తాను పరీక్షించుకోవాలంటే ఇక్కడ ఫస్ట్ రొట్టెలో నువ్వు చెయ్యి పెట్టాలంటే నిన్ను నీవు పరీక్షించుకో. అందరి గురించి నీకొద్దు, అందరి మనసులు అందరి జీవితాల గురించి నీకొద్దు. అది అక్కడ అలా మాట్లాడింది, ఇప్పుడు రెడీ అయిపోయింది. నీకెందుకు? ఆవిడ గురించి దేవుడు ఆమె తీర్పు తీరుస్తాడు కదా, ఆ పని చేశాడు, ఇప్పుడు రెడీ అయిపోయాడు. నీకెందుకు ఆయన గురించి? వ్యక్తిగతమైన జీవితాల గురించి ఇక్కడ నువ్వు ఆలోచించుకో. నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. అక్కడ చెప్పాడు కదా, ఫస్ట్ ఏంటంటే తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది తాగాలి. మనల్ని మనము పరిశీలన చేసుకునేటువంటి వాళ్ళగా ఉండాలంట. మనం ఏంటంటే పరిశీలన చేయటం, ఈ రొట్టెను తీసుకునే అర్హత నాకుందా? ఒకటి, బాప్తీసం తీసుకున్నాను, కానీ అది మాత్రమే సంపూర్ణమైనటువంటి అర్హత కాదండి. యోగ్యమైనటువంటి వాడు అంటే తన్ను తాను పరీక్షించుకునేటువంటి పని ఎలా ఉంటుందంటే, మత్తయి సువార్తలో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23, 24 వచనాలు చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23, 24 వచనాలు. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణ అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణ. ఇక్కడ బలిపీఠం అంటే ఇక్కడ మన కొరకు వధింపబడేటువంటి బలి పశువు ఎవరు? యేసుక్రీస్తు. ఆ బలి పశువునకు సాదృశ్యంగా క్రీస్తు యొక్క దేహాన్ని, క్రీస్తు రక్తాన్ని ఇక్కడ మనం పెట్టుకున్నాం. ఇక్కడ దీన్ని జ్ఞాపకం చేస్తే ఏమన్నాడంటే, ఎవడైనా ఆ బలిపీఠము దగ్గరకు వచ్చినప్పుడు తనను తాను పరీక్షించుకోవాలి. పరీక్షించుకొని ఇక్కడ ఒక వాక్యం మళ్ళీ చూడండి, 23. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణ అర్పించినప్పుడు నీకు ఎవరి మీదైనా విరోధం ఉన్న ఎడల అనుంది. అక్కడ ఏముంది? అక్కడ నీ మీద నీ సహోదరునికి విరోధం ఉన్న ఎడల అంటే నీకెవడి మీద గొడవ లేదు, నీకెవరితోనూ విరోధం లేదు, ఎవడో వేరే సహోదరుడికి నీకు విరోధం ఉంది అంటే నీ మీద అతనికి కోపం లేదు, అతనికి మీద నీ కోపం లేదు, కానీ నీ మీద అతనికి కోపం ఉంది. ఇప్పుడు ఏం చేయమంటాడు? నువ్వు మొదట ఆ రొట్టెని అక్కడ వదిలిపెట్టెళ్ళి ఎవరి మీద అయితే నీకు సమాధానం లేదు ఫస్ట్ వాళ్ళతో నువ్వు సమాధాన పడి రావాలి. ఏసి రావాలి? సమాధాన పడి రావాలి. ఇక్కడ సంఘంగా నేను సరోజనమ్మ గారితో మాట్లాడను అంటే రొట్టె తీసుకున్న అర్హత నీకు లేదు. నేను రాజారాం గారితో మాట్లాడను అని అంటే రొట్టె తీసిన అర్హత నీకు లేదు. నేను శ్రీనాథ్తో మాట్లాడను అని అంటే రొట్టె తీసిన అర్హత నీకు లేదు. నీ సహోదరులతో నీకు సమాధానం లేనప్పుడు నువ్వు అయోగ్యుడివే, అపరాధిగానే ఎంచబడతావు. చివరికి ఇంట్లో భార్యాభర్తలైనా సరే, ఇక్కడికి భార్యాభర్తలైనా సరే, బుధవారమో శుక్రవారమో గొడవ అయింది, తప్పు భర్తదే, కానీ శనివారం రాత్రి లోపు నువ్వేం చేయాలి? ఆయనతో మాట్లాడటానికి, సమాధాన పడటానికి ఖచ్చితంగా నువ్వు ప్రయత్నం చేసి శనివారం సాయంత్రానికి సమాధానం వచ్చేయాలి. ఎందుకు? ఆదివారం పొద్దున్న రొట్టె తీసుకోవాలి గనక, ఆదివారం ఆ ప్రధానమైన కార్యక్రమంలో నేను ఉండాలి గనక. అది తీసుకోకపోతేనేమో జీవము లేదు, తీసుకోకపోతే నిత్య జీవము లేదు, తీసుకోకపోతే పునరుద్ధానం లేదు, తీసుకోకపోతే దేవుడు అసలు నాలోనే ఉండడు. కాబట్టి ఆ దేవుణ్ణి కలిగి ఉండటానికి ఈయన్ని క్షమాపణ అడిగితే తప్పు లేదు. ఎవరిని? నీ భర్తనో, నీ భార్యనో, నీ బంధువులనో క్షమాపణ అడిగితే తప్పేమీ లేదండి. ఎందుకు తెలుసా? ఆయన కావాలి కాబట్టి వీళ్ళని అడుగుతున్నావు, నువ్వేం తగ్గించుకోవట్లేదు. అక్కడ ఆయనతో నీకు సంబంధం ఉండాలి కాబట్టి ఈయనతో నువ్వు క్షమించమని అడుగుతున్నావు, అందులో తప్పేమీ లేదు. ఆయనకి నీ మీద ఉన్నటువంటి ప్రేమ నిన్ను నీకు అక్కడ అంతలా తగ్గిస్తుంది.
అలా తగ్గించుకుని నీవు నీ సహోదరులతో సమాధాన పడినటువంటి వాళ్ళగా ఉండాలి. అప్పుడే దాని యందు ఉన్నటువంటి గొప్ప శక్తిని మనం పొందగలుగుతాం. బాప్తిసం తీసుకుంటే చాలు ఊరంతా నాకు విరోధులైనా పర్లేదు అనుకుంటే కుదరదండి. ఇంట్లో అయినా బయట అయినా వాళ్ళతో నువ్వు సమాధాన పడి వచ్చి మాట్లాడాలి. కదిపోయినా సరే వాళ్ళతో మాట్లాడాలంటాడు. లేదా ఇక్కడికి వచ్చాక గుర్తొచ్చింది అనుకో, ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడికి వచ్చాక గుర్తు రావటం అంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని జ్ఞాపకం చేసుకోవటం అంటే, ఇక్కడికి వచ్చాక జ్ఞాపకం చేసుకునేటువంటి విధానం కొంచెం కష్టంగా ఉంటుందండి. ఇక్కడికి వచ్చాక జ్ఞాపకం చేసుకోవటం అంటే, ఇప్పుడు ఉదాహరణకి ఈరోజు రాజు గారు రాలేదు. సరే, మా నాగేశ్వర గారికి ఆయనకి శుక్రవారం మాట వచ్చి గొడవ అయింది. ఈరోజు ఆయన రాలా. ఇప్పుడు నాగేశ్వర గారు రొట్టె తీసుకోవాలంటే ఆయనతో సమాధాన పడాలి. ఉంటే దగ్గరికి వెళ్ళి రాగానే చెప్పేసేవాడు, బ్రదర్ అందరాదండి ఆ రోజు ఏం జరిగింది క్షమాపణ చెప్పుకుందాం అని సమాధాన పడి రాలా. ఇప్పుడు ఇక్కడేమో రొట్టె తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఆయన బండి వేసుకుని ఆయన కోసం ఎతకాలి. అక్కడికి వెళ్ళి ఆదివారం రాత్రి 12 లోపు దొరికితే పర్లా తీసుకుంటాడు వచ్చి, తీసుకోకపోతే ఒక శాపం, అలా తీసుకుంటే మరొక ప్రమాదం. కాబట్టి ఏమంటాడంటే, నీకు ఏదైనా విరోధము కలిగినప్పుడు నీ సహోదరుడు నీకు దగ్గరగా ఉన్నప్పుడే ఏం చేయాలంట? సమాధాన పడాలి. దేనిని బట్టి? క్రీస్తును బట్టి. దేన్ని బట్టి మనం సహిస్తున్నామంటే క్రీస్తును బట్టే మనం సహిస్తున్నాం. ఇదంతా వేరే వాళ్ళని బట్టి కాదండి, క్రీస్తును బట్టే ప్రతి దాన్ని సహించాలి మనం. ఒక చిన్న స్టోరీ ఉంది. ఒక మంత్రి గారు ఉన్నాడంట, ఆయనకు ఒక కుక్క ఉంది. అది చాలా అసహ్యకరంగా ఉంటది. కానీ ఆ మంత్రి తన ఇంట్లో పనిచేసేటువంటి వాచ్మెన్కి, మేము ఊరు వెళ్తున్నా 2 రోజులు ఈ కుక్కను జాగ్రత్తగా చూడని ఇంటికి పంపించాడంట. అసలు ఈయనకి ఏమంటే ఇష్టం ఉండదు, కుక్కలంటే అస్సలు ఇష్టం ఉండదు. కానీ ఆ మంత్రి వాడు యజమానుడై ఉన్నాడు కనుక ఆ కుక్కని చూసుకో జాగ్రత్తగా చెప్పి ఇంటికి పంపించాడు. అదంటే ఇష్టం లేకపోయినా, అసలు కుక్క అంటే ఇష్టం లేకపోయినా, దాని ఆకారం, దాని స్వభావం, దాని పరిస్థితులు ఎంత అసహ్యంగా ఉన్నా దాన్ని చంపేస్తాడా, దాన్ని గెంటేస్తాడా, జాగ్రత్తగా చూసుకుంటాడా? ఎందుకని? దాని మీద ఎంత అసహ్యం ఉన్నా యజమానుడి మీద ఉన్న అవసరం దాన్ని భరించినట్టు చేత తీరా. మరి దేవుని ప్రేమ యందు నీకున్నటువంటి విశ్వాసం, దేవుడి మీద నీకున్నటువంటి నమ్మకం ప్రతి దాని విషయాన్ని సహింప చేయాలి. ప్రతి దానికి ఆయన కోసం సహిస్తున్నా. ఎవరి కోసం? పిల్లల కోసం కాదండి. చాలా పదం వాడతారు, పిల్లల కోసం నేను భరిస్తున్నానని. తర్వాత వాళ్ళే మనల్ని హింసిస్తారు. అదే దేవుడి కోసం భరించు, దేవుడి కోసం సమాధాన పడు, దేవుడి కోసం నువ్వు ఐక్యత కలిగి ఉండు. అందును బట్టి ఈ విషయమందు గొప్పదైన కార్యాన్ని మనము సంపూర్ణముగా దేవుని వల్ల మనం పొందగలుగుతాము. కనుక ఈ లేఖన భాగాల్లో తెలియపరిచాడు. యోగ్యత అంటే బాప్తిసం పొందటం మాత్రమే కాదు, మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. మనం పరీక్షించుకుని దాన్ని తీసుకోవాలి. 13, 11, 31 చదవండి. 11:31. అయితే మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము అనే మాట రాయబడింది. అంటే దీని అర్థం ఏంటి? మనల్ని మనమే విమర్శించుకోవాలి, మనల్ని మనమే తిట్టుకోవాలి, మనల్ని మనమే బాధపరుచుకోవాలి. అప్పుడు దేవుడు మనకి తీర్పును తీర్చకుండా సహాయం చేస్తాడు. మనల్ని మనమే విమర్శించుకోవటం అంట. ఎవరో తిట్టడం కాదండి, నిన్ను నీవే గద్దించుకోవాలి, నిన్ను నీవే తృణీకరించుకోవాలి, నిన్ను నీవే విమర్శించుకోవాలి. పోయిన ఆదివారం ఆరాధనకి రాలేదు, రొట్టె తీసుకోలేదు, నేనేమి మిమ్మల్ని విమర్శించను. విమర్శించిన అవమానం ఎక్కువకరంగా ఉంటుంది. కానీ ఏం చేయాలి? మిమ్మల్ని మీరు విమర్శించుకోవటంలో ఒక గౌరవం ఉంటుంది. దేవుని దగ్గర దాని యొక్క విలువ అనేది ఉంటుంది. మిమ్మల్ని మీరు విమర్శించుకోవటం. ఎప్పుడైనా అలా చేశారా? మిమ్మల్ని మీరు విమర్శించుకున్నారా? మిమ్మల్ని మీరు సహించుకున్నారా? ఇప్పుడు దాంట్లో ఏముంటదంటే, మిమ్మల్ని మీరు విమర్శించుకోవటంలో
ఒక సానుభూతి అనేది ఉంటది. చాలా మంది కొన్ని కొన్ని పదాలు చెప్తారు. ఇప్పుడు ఉదాహరణకి మా అవి స్కూల్కి వెళ్తానని చెప్పి స్కూల్కి వెళ్లకుండా గుడివాళ్ళు సండే మార్కెట్కి వెళ్ళి అటు తిరిగి సాయంత్రానికి వచ్చేసింది. సరే, సాయంత్రానికి అర్థమైంది మా డాడీకి తెలిస్తే నా పరిస్థితి ఏంటని. నాకు శ్రీరామ్ చెప్పాడు, ఈ రోజు అసలు అది స్కూల్కి రాలేదని. ఆ విషయంలో చాలా కోపంగా ఉన్నాను. రావటమే ఆమెను బాగా శిక్షించాలని. ఇది తెలిసి మా అవి వస్తానే తాను చేసిన తప్పును బట్టి ఏదో ఒక రాయితోనో లేకపోతే ఏదో నిప్పు పట్టుకునో చెయ్యి కాల్ చేసుకుని వచ్చింది. డాడీ, నేను స్కూల్కి వెళ్ళకుండా సండే మార్కెట్కి వెళ్ళాను, అది తప్పు అని నాకు తెలిసి నా చెయ్యి కాల్ చేసుకున్నాను నేను అని అందనుకో. ఇంకో చెయ్యి కాల్ చేస్తానా? ఏమవుతుంది? నాకు జాలేసి, అంత తప్పు అని తెలిసినప్పుడు ఎందుకు మానేసావమ్మా? అంత తప్పు అని తెలిసినప్పుడు మరి అలా ఎందుకు చేస్తాం? ఇంకెప్పుడు అలా చేయకని హాస్పిటల్ తీసుకెళ్తా, అంతేనే కదా? లేదు, ఏ పట్టణం వచ్చేసింది అనుకో నేనే కాల్చేద్దా. ఒకటి హాస్పిటల్ కూడా తీసుకెళ్తానా? దేవుడు కూడా ఏమంటున్నాడంటే, నీవు ఏదైనా తప్పు చేస్తే ఆ విషయంలో ముందు నీకు పశ్చాత్తాపం కనపడాలి. ఎవడో తిట్టిన తర్వాతో, ఎవడో కొట్టిన తర్వాతో, సేవకుడు నిన్ను నిందించిన తర్వాతో కాదు. ఆ పశ్చాత్తాపం అనేది మొట్టమొదట నీలో కనపడాలి. కనపడుతుందా మనకి? దేవుని సన్నిధికి మానేసిన, ఆరాధన మానేసిన, దేవుని వాక్య ప్రకారంగా లేకపోయినా అసలు నాకంటే గొప్పవాడు అనుకున్నట్లుగా ప్రవర్తిస్తాం తప్ప ఏ మాత్రం దేవునికి దూరం అయ్యాననే పశ్చాత్తాపం మనిషిలో కనపడట్లేదండి. కానీ అది కనపడాలి. నిన్ను నీవే విమర్శించుకోవాలి, అప్పుడు నీకు విమర్శలు ఉండవు. నిన్ను నీవే విమర్శించుకోవాలి, అప్పుడు దేవుడు నీకు తీర్పు తీర్చడు అనే మాట కూడా తెలియజేస్తున్నాడు. కనుక ఇప్పుడు రొట్టె ద్రాక్షారసం తీసుకోవాలంటే ఎవరు తీసుకోవాలి? యోగ్యత కలిగిన వారు, అనగా బాప్తిసం పొందిన వారు. రెండవది తన్ను తాను పరీక్షించుకున్నటువంటి వాళ్ళు. మూడవది తమకు తాముగా విమర్శ చేసుకున్నటువంటి వాళ్ళే ఈ రొట్టె ద్రాక్షరసం నందు పాల్గొనాలి. ఇవన్నీ నాకు సంబంధం లేదు, రొట్టె చేశారు, పట్టుకొచ్చారు, తీసుకున్నా అనే కాడకే మనం ఉంటే, అది వరకు మాత్రమే తెలిసిన వాళ్ళ కొనసాగితే మన జీవితంలో ఏవి ఎదుర్కొంటామంటే, చూడండి 29 చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 29వ వచనంలో, ప్రభువు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకై తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీరు అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు అనే మాట రాయబడింది. అంటే ఆదివారపు దినాన్న ఆరాధన మానేసి కొంతమంది శ్రమలలో పడిపోతుంటే, ఆదివారం ఆరాధనకు వచ్చి కూడా కొంతమంది శ్రమలలో పడిపోతున్నారంట. గల కారణం, ప్రార్థన బాగానే ఉంది, పాటలు బాగానే ఉన్నాయి, వాక్యం బాగానే పెట్టినారు, కానుకలు బాగానే ఇస్తున్నారు, కానీ ఈ అంశంలో లేఖనాల ప్రకారంగా ప్రవర్తించట్లేదు. ప్రభు శరీరం అని వివేచింపక, ఒక నార్మల్ గా పిండితో చేసిన రొట్టిగా దాన్ని చూడకూడదండి. ప్రభు శరీరం అని వివేచింపక అంటాడు అక్కడ. తిని త్రాగువాడు శిక్షావిధి పొందుటకే త్రాగుతున్నాడు. కొంతమంది విషయంలో చాలా బాధేస్తుంది. అసలు ఆదివారం ఆరాధన స్టార్ట్ అయిన తర్వాత ఫోన్లు ఏం మాట్లాడకూడదు, స్విచ్ ఆఫ్ చేసేయాలి, లేకపోతే సైలెంట్ లో పెట్టుకోవాలి. ఒక 2 గంటలు దేవునికి ఇవ్వలేని నీ జీవితంలో దేవునికి స్థానం ఉందంటే ఎలా నమ్ముతాడు దేవుడు? నేను ఒకసారి చూసినప్పుడు రొట్టె కొరకు ప్రార్థన చేశారు. ఒక ఆయన రొట్టె అందరికీ పంచి పెడుతున్నాడు. ఈలో మా రాజారాములు అంటే ఆయనకి ఫోన్ వచ్చింది. ఫోన్లో మాట్లాడుతూనే రొట్టె పట్టుకొచ్చిన దాన్ని తీసుకుని తినేసాడు. ఏం మాట్లాడతా? ఫోన్ మాట్లాడతానే రొట్టెత్తి తినేసాడు. అది ఏంటిది? చాకలేట, చికెనా? దాన్ని తీసుకునేటప్పుడు నీ మనసు, నీ ఆలోచన, నీ బుద్ధి ఎలా ఉండాలి? దాన్ని ఏదో క్యాజువల్ గా ఒక చాకలెట్ ఇచ్చినట్లుగా, ఒక కేక్ ఇచ్చినట్లుగా నీ పన్ను చేసుకుంటా దాన్ని తీసుకుంటే అది ఎంత శాపగ్రస్తమో తెలుసా? వివేచించి, అనగా ఒక మాట ఉంటుంది సరా, మనస వాచ కర్మణ అని. రొట్టె తీసుకునేటప్పుడు నీ ఆలోచన అంతా కూడా ప్రభు శరీరమైన దృష్టి పెట్టి
నిన్ను పరీక్షించుకుని విమర్శించుకుని యోగ్యమైన మంచి మనసుతో దాని యందు పాల్గొనాలని నియమం ఉంది. ఇదేదో నామకార్థంగా చేసేటువంటి పని కాదు. మన వాళ్ళు భోజనం చేసేటప్పుడే టీవీ చూడొద్దంటారు, భోజనం చేసేటప్పుడే మాట్లాడొద్దంటారు. మరి ఇది అంతకంటే ప్రాముఖ్యమైన ఆహారం కదా, జీవాన్ని ఇచ్చేది కదా. దాన్ని ఇంకెంత ప్రధానంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా, జాగ్రత్తగా మనం తీసుకునేటువంటి వాళ్ళంగా ఉండాలి. అలా తీసుకోకపోతే అంటున్నాడు ఇక్కడ, ప్రభు శరీరం ఇవే చెప్పక, ఏదో రొట్టె అనుకున్నావు నువ్వు, ఏదో ఫ్రూట్ జ్యూస్ అనుకున్నావు నువ్వు, అలా దాన్ని తీసేసుకున్నావు గనక చాలా మంది మీలో బలహీనులు అయిపోతున్నారంట, రోగులు అయిపోతున్నారంట. దేనివల్ల? తీసుకోక కాదు, తీసుకునేటప్పుడు కూడా ఈ ఆలోచన లేకుండా తీసుకోవటాన్ని బట్టి అనేకులు రోగులను బలహీనులు అయిపోతున్నారని మాట రాయబడింది. 4 విషయాలు చెప్పాను. 4 వింటే మనకి ఎలా ఉంటది? 4 విషయాలు విన్న తర్వాత మనకు నిజంగా దాన్ని తీసుకునే అర్హత సంపూర్ణంగా ఉంటుందా? ఉందా? ఉందనిపిస్తుందా? దాన్ని తీసుకునే అర్హత సంపూర్ణంగా మనకు ఉందనిపిస్తుందా? మరి దాన్ని తీసుకునే అర్హత సంపూర్ణంగా మనకు ఉన్నదా లేదా అని అంటే చెప్పుకున్నాం కదా మనము. అసలు దాన్ని ఎందుకు తీసుకోవాలంటే నిత్య జీవం ఉండటానికి, దేవుడు మనతో ఉండటానికి. ఎలా తీసుకోవాలంటే చేతితో పట్టుకుని ప్రార్థన చేయాలి, ఎవరికి వాళ్ళు దాన్ని విరిచి తీసుకోవాలి. ఎప్పుడు తీసుకోవాలంటే ప్రతి ఆదివారం తీసుకోవాలి. ఎవరు తీసుకోవాలంటే తను పరీక్షించుకొని యోగ్యమైన మంచి మనసుతో విమర్శ చేసి దాన్ని తీసుకోవాలి. ఇవన్నీ మాకెందుకు? ఆ సెక్షన్ ఒకటి మానేస్తే సరిపోద్దేమో. ఏదో ఒకటి, ఇన్ని అవసరమా? ఏదో ఒకటి ఉంటుంది కదా, ఏదో ఒక సమస్య ఉంటుంది కదా. ఇప్పుడు నేను చెప్పినట్టు ప్రకారంగా ఒకటి యోగ్యమైనటువంటి ప్రవర్తన లేదేమో, మనం పరీక్షించుకుంటే లోపం ఉందేమో, మనం విమర్శ చేసుకోవటానికి బాధపడుతున్నావేమో, సిగ్గుపడుతున్నావేమో, ఇక్కడికి వచ్చిన తర్వాత అందరి ముందు ఏడిస్తే అందరు నన్ను చూసి నవ్వుతారేమో. అంత ఎందుకు? అంత రోగాలు వచ్చేటువంటి, అంత బలహీనత వచ్చేటువంటి అందులో చేయి పెట్టి ఆ శాపం తెచ్చుకోవటం ఎందుకు? పోనీ ఏమన్నా ఒక 1/2 కేజీ రొట్టి, 1/2 లీటరు ద్రాక్షరసం ఎవరు కదా, పోతే ఇంత రొట్టి పోద్ది, పోతే ద్రాక్షరసం పోద్ది. దాన్ని తీసుకోకపోతే ఇబ్బంది ఉండదేమో కదా. అసలు తీసుకుని శాపగ్రస్తులు అవటం కంటే అసలు మానేస్తే బాగుంటదేమో కదా అని కొంతమంది అనుకుంటారు. ఇదంతా విన్న తర్వాత అలాగూ తీసుకుంటే ఎంత ప్రమాదమో, ఇవన్నీ నాకెందుకులే, ఆ ఒక్క విషయమే పూర్తిగా మానేస్తే గొడవలేదేమో అనుకుంటే అంతకంటే ఎక్కువ నాశనం అండి. తెలుసా? అంతకంటే ఎక్కువైన నాశనకరమైన పరిస్థితి ఎలా ఉంటుందంటే, హెబ్రీయుల రాసిన పత్రిక చూడండి. ఇప్పుడు 5వదిగా తీసుకోకపోతే ఏమవుతుందంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇకనూ ఉండదు గాని న్యాయపు తీర్పునకు ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్ని కొరకు ఇకను ఉండునంటాడు. ఇక్కడ ఈ వాక్య భాగం చూడండి. సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత. సత్యం అంటే ఏంటి? వాక్యం. వాక్యం అర్థమైతే బాప్తిసం పొందుతాం, అర్థం కాకుండా బాప్తిసం పొందుతామా? అర్థమైన తర్వాత యేసు మన పాపల కొరకు చనిపోయాడు, మనం పాప క్షమాపణ కొరకు బాప్తిసం పొందాలని అర్థమైన తర్వాత నీవు బాప్తిసం తీసుకున్నావు. ఈ అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా ఇది తీసుకోకపోతే, బుద్ధిపూర్వకంగా అంటే తెలిసి అవకాశం ఉండి కావాలని నీవు దాని యందు పాల్గొనకపోతే, నువ్వు ఆదివారము తీసుకోకుండా ఉన్నటువంటి రొట్టె ద్రాక్షరసం వల్ల వచ్చిన పాపానికి మళ్ళీ ఎన్నటికీ బలి లేదు. ఏమి లేదు? బలి ఇంకా ఉండదంటే, నువ్వు చేసిన పాపాలకి క్రీస్తు రక్తము ద్వారా నీకు పాప క్షమాపణ కలిగింది. క్రీస్తు రక్తాన్నే తీసుకోవటం మానేస్తే దానికి ఇంకొకసారి క్రీస్తు వారి రక్తం ఈ లోకానికి రాదు. బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే మరలా బలి ఉండదు. తెలిసి నువ్వు తీసుకోకపోతే. అత్యవసర పరిస్థితుల్లో, ప్రమాదకరమైన పరిస్థితులు అయితే వేరండి. అంటే ఒకటి, పూర్తిగా మంచం మీద నుంచి లేవలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు.
పారాలిసిస్ వచ్చేసింది. అప్పుడు ఆరాధనకు రాలేకపోయావు. అప్పుడు నువ్వు ఎందుకు రాలేదు, ఎందుకు తీసుకోలేదని దేవుడు చెప్పడం. నువ్వు ప్రయాణం చేసి మార్గ మధ్యంలో వస్తూ ఉండగా ఒక యాక్సిడెంట్ అయింది. ప్రమాదవశాత్తు మందిరం నడుచుని హాస్పిటల్లో ఉన్నావు. ఆ ఆదివారం రొట్టె రాసి ఎందుకు తీసుకోలేని దేవుడు అయితే అడుగుతాడా? అక్కడ నువ్వు బుద్ధిపూర్వకంగా మానలా, అనివార్య కారణాలను బట్టి, ప్రమాదకర పరిస్థితులను బట్టి మానేశావు. లేదు, శనివారం నేను రాత్రి 12 దాకా టీవీ చూసా, ఆదివారం మెలకు రాలా, అందుకే ప్రార్థనకి వెళ్ళా. దీని పనిష్మెంట్ ఎలా ఉంటది? శనివారం ఓవర్ డ్యూటీ చేశా నేను. ఎవరి కోసం చేసావు? డబ్బులు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఆదివారం వెళ్ళను అనేటువంటిది ఎలా ఉంటది? అలాగే ఆదివారం ఇంటికి చుట్టాలు వచ్చారు, అందుకే ఆదివారం ఆరాధనకు రాలేదు. అది దేవుడు యాక్సెప్ట్ చేస్తాడా? ఆదివారమే మా వాళ్ళు పెళ్ళిట్టుకున్నారు, పెళ్లికి వెళ్ళకపోతే బాగోదు. కానీ ఆదివారం ఈ క్రమాన్ని విడిచిపెట్టి నువ్వు పెళ్లికి వెళ్ళావు, అది దేవుడు అంగీకరిస్తాడా? ఆదివారం విషయం తెలియకుండా నువ్వు వెళితే వేరేమో. నీకు తెలుసు ఆదివారం ఇక్కడ ఏం చేస్తారో తెలుసు కదా. చివరికి ఆదివారం ఏ వాక్యం చెప్తానో కూడా బోర్డు మీద నేను మీకు ఆల్రెడీ వాట్సాప్లో పెడతాను. తెలిసి కూడా వెళితే దానికి ఏముండదంటే బలి ఎక్కను ఉండదు, కానీ ఇంకా వాళ్ళకి డైరెక్ట్ గా ఏది వెయిటింగ్ లో ఉంటదంట? అగ్నియు నికను ఉండును. ఒకటి అంటే దాన్ని తీసుకోకపోతే వాళ్ళు పాప క్షమాపణ పొందేటువంటి అవకాశాన్ని పూర్తిగా కోల్పోతారు. బుద్ధిపూర్వకంగా పాపం చేశారు కాబట్టి పాపానికి బలిక ఉండదు. ఇక్కడ పాపానికి బలిక ఉండదు అంటే ఒక ఆదివారం మానేస్తే ఇంకెప్పటికీ క్రీస్తుల్లో మనం ఉండలేమా, క్రీస్తులో నడిపించబడలేమా అంటే దానికి ఒక చిన్న అవకాశం ఏంటంటే, ఇక్కడైతే హెబ్రీ గ్రంథకర్త కాడు ఖచ్చితంగా చెప్పేశాడు, నువ్వు రొట్టె ద్రాక్ష మానేస్తే ఇంకా ప్రార్థనకి వెళ్ళడం నీకు అనవసరం, జీవితం వేస్ట్, డైరెక్ట్గా నరకానికి వెళ్ళిపోతామని. కానీ కొత్త నిబంధన భాగంలో ఏం చేశాడు అంటే, ఆ తర్వాత భాగంలో అపోస్తలుల కార్యం మనం చూడండి. అపోస్తలుల కార్య గ్రంథంలో ఇక్కడ ఒక పాపం చేశాడు ఒక ఆయన. ఆ బాప్తిసం పొందిన తర్వాత ఒక తప్పు చేశాడు. తాను చేసిన తప్పును బట్టి పేతురు గారు మాట్లాడిన ఒక మాటను మనం చూద్దాం. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయము 21వ వచనం. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు, కాబట్టి ఈ నీ చెడుతనము మానుకుని మారు మనసు పొంది ప్రభువును వేడుకొనము. ఇక్కడ ఒక్క చోట మనకు ఆఫర్ ఉంటుందండి, అవకాశం ఉంటుంది. ఏంటది? ఒకవేళ నీ హృదయాలోచన క్షమించవచ్చును అంటాడు అక్కడ. ఒకవేళ అంటే దాని అర్థం అదైనా ఉందా? ఆ మాట కొంతవరకు చాలండి. అసలు టోటల్ గా నీకు ఇంక అవకాశమే లేదు, వేస్ట్ అంటే ఇంకేం చేయలేము. అక్కడ ఏమంటాడంటే, నువ్వు తప్పు చేసిన తర్వాత దేవుని ఎదుట నువ్వు దాని విషయమై దేవుని వేడుకో. ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చు అని అంటాడు. ఒకవేళ అంటే దాని అర్థం, ఇప్పుడు ఉదాహరణకి రాజారావు గారు వాళ్ళ అబ్బాయి కోసం బీటెక్ సీట్ కోసం ట్రై చేస్తున్నాను. సరే, వాళ్ళు అనుకున్న కాలేజీ వాళ్ళు నీ సీట్ కన్ఫామ్ అయిందని చెప్పేశారు అనుకో, కాలేజీ ఓపెన్ అయిన 2వ రోజు వెళ్ళినా సరే ఆయన సీట్ ఆయనకుంటుంది. అలా కాదు, మీరు అనుకున్న కాలేజ్ చాలా ముఖ్యమైన కాలేజ్, చాలా కాంపిటీషన్ ఉంది, మీరు ప్రయత్నం చేయండి, ఒకవేళ సీట్ వస్తుందంటే అప్పుడు ఎలా ప్రయత్నం చేస్తారు? కన్ఫామ్ అయితే కాలేజ్ స్టార్ట్ అయిన 10వ రోజు వెళ్ళినా ఇది సీట్ అనుకుంటుంది. ఒకవేళ అంటే ఎలా ప్రయత్నం చేయాలి? ఎక్కువగా అంటే ప్రారంభం నుంచే ప్రతిరోజు దానికోసం ఆలోచిస్తూ, దానికోసం ప్రయత్నం చేస్తూ, దానికోసం ప్రాధేయపడుతూ, అందరితో మాట్లాడుతూ, ఎందుకంటే కన్ఫర్మ్ లేదు కాబట్టి. అలాగే నీవు ఏదైనా ఒక ఆదివారం దాన్ని కోల్పోతే ఒకవేళ దేవుడు క్షమిస్తాడన్నాడు కాబట్టి ఆ క్షమాపణ పొందే విధంగా ఎక్కువగా ప్రయత్నం చేయాలి. ఆ రోజంతా